అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పసి మనస్సుకు తెలియని అనుబంధాలు. రచన పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు. మరి కథలోకి వెళ్దామా? అమ్మా, నిన్నంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? నీ దగ్గర పడుకున్న బుజ్జిగాడు ఎవరు అని బేలగా అడిగాడు 3 ఏళ్ల ధ్రువాను. ఆ మాట విన్న మీనాక్షికి జాలేసింది. ఎలా చెప్పాలో అర్థం కాక, ఇలా రా బాబు ధ్రువ అంది ప్రేమగా. నేను రాను, వాడెవరు, ఎందుకు వచ్చాడు మన ఇంటికమ్మా అన్నాడు. బాబు, నీకు బుజ్జి తమ్ముడు, వీడితో ఆడుకోవచ్చు అంది మీనాక్షి. నేను రాను, వాణ్ణి తీసేయి అన్నాడు కోపంగా ధ్రువ. వాడు పాలు తాగి బజ్జున్నాడు, నిద్ర లేచాక నువ్వు ఆడు పలకరిస్తాడు. నువ్వు బామ్మ దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసుకుని అమ్ము తినరా, తాతయ్యతో కబుర్లు చెప్పు అంది మీనాక్షి. ఏ, నీ దగ్గరికి రాకూడదా? నువ్వు నాకు అన్నం పెట్టవా, ఎత్తుకోవా అని ఏడ్చేశాడు ధ్రువ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. మీనాక్షికి జాలేసి మనసు కరిగిపోయింది. సంతోషం వచ్చినా బాధ వచ్చినా కళ్ళు చెప్తాయి. ఇంతలోకి వాళ్ళ బామ్మ వచ్చి రారా ధ్రువ అని తీసుకెళ్ళింది. ధ్రువుడికి మెల్లగా కబుర్లు చెప్తూ నీళ్లు పోసి అన్నం తినిపిస్తూ, మన పక్క వాళ్ళ ఇంట్లో బుల్లి కుక్క పిల్ల ఉంది కదూ, అది బౌ భౌమంటుంది కదూ, బుజ్జి కుక్క పిల్ల బాగుంది కదూ, వాళ్ళ శారద దాంతో ఆడుకుంటుందని చెప్తుంటే తిన్నాను. బామ్మ, అమ్మ దగ్గర బజ్జున్న బుల్లిబాబు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, నువ్వైనా చెప్పు బామ్మ అన్నాడు ధ్రువుడు. వాడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మన దేవాలయానికి వెళ్ళాం కదా, అప్పుడు దేవుణ్ణి అడిగింది అమ్మ నీతో ఆడుకోవడానికి తమ్ముడిని ఇమ్మని. అలాగే ఇచ్చాడు, ఇంకా వెళ్ళి ఆడుకో, వీధిలో తాత దగ్గరికి వెళ్ళు, నాకు పనుంది అని గట్టిగా కసిరింది కోపంగా. ధ్రువుడికి బామ్మ మీద కోపం వచ్చి తాత దగ్గరికి పరిగెత్తాడు. యారా బాబు, ఏం చేస్తున్నావు, నీకు బుజ్జి తమ్ముడు పుట్టాడు కదూ అన్నాడు తాతగారు. తాతయ్య, అమ్మ నాది కదా అన్నాడు. నీదే నాన్న అన్నాడు తాతగారు. మరి వాడితోనే ఉంటుందా, ఇంకా నాతో మాట్లాడదా, నన్ను ఎత్తుకోదా, అన్నం తినిపించదా అని బోరు నేడ్చేశాడు ధ్రువ. ఊరుకో నాన్న అని ఎత్తుకుని కళ్ళు తుడిచి చాక్లెట్ కొనుక్కుందాం పద అని వీధిలోకి తీసుకెళ్ళాడు. పక్కింటి 3 ఏళ్ల శారద కుక్కపిల్లతో కనిపించాక ఏడుపు మరిచిపోయాడు ధ్రువుడు. ఈ రోజుల్లో పిల్లలు కాదు పిడుగులు అని యక్ష ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మా చిన్నతనంలో ఇన్ని ఆలోచనలు ఎరగం అని ధ్రువుడి తాతగారు ఆశ్చర్యపోయాడు. చాక్లెట్ తింటూ తండ్రి రాసుకునే గదిలోకి వెళ్ళాడు. డాడీ డాడీ. ఏ, ఎందుకురా అన్నాడు ధ్రువుడి తండ్రి శర్మ. అమ్మ నాది కాదా అడిగాడు. నీదేరా బాబు అన్నాడు ముద్దుగా. మరి ఇంకో బాబుతో ఉంది, అమ్మ నా దగ్గరే ఉండాలి అన్నాడు ధ్రువుడు. నన్ను విసిగించకు, ఆఫీస్ పనిలో ఉన్నాను అని కోప్పడ్డాడు శర్మ. మళ్ళీ ఏడుపు మొదలెట్టి అమ్మా అంటూ తల్లి దగ్గరికి వచ్చాడు. అలా గట్టిగా ఏడవకు, చంటిబాబు లేస్తాడు అరిచింది తల్లి మీనాక్షి. వాణ్ణి తీసేయి, నన్ను ఎత్తుకో అని మరీ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఇలారా అని ఎత్తుకుని, బాబు నీకు ఎవరు చెప్పినా ఎలా చెప్పినా అర్థం కావట్లేదు, నేను నీకు ఒక కథ చెప్పనా అంది. చెప్పు మరి. మన చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి కదా. ఉన్నాయి అన్నాడు ధ్రువుడు. ఆ పక్షుల దగ్గర ఒక బుజ్జి పక్షి కూ కూ అని అరుస్తోంది కదా, మనకు ముద్దుగా ఉంది కదా, అలాగే మన ఇంట్లో కూడా బుజ్జి బాబు పుట్టాడు. వాడిని పలకరిస్తే వాడు అంటాడు, కొన్నాళ్ళకి మాట్లాడతాడు, నడుస్తాడు, అప్పుడు ఇద్దరూ స్కూల్కి వెళ్ళొచ్చు అంది మీనాక్షి. ధ్రువకు ఏమర్థమైందో సరే అన్నాడు. అమ్మ సరేనా అన్నాడు. సరే, అదిగో శారద వచ్చింది, వెళ్ళి ఆడుకో అని ప్రస్తుతానికి ధ్రువను కన్విన్స్ చేసేటప్పటికీ తల ప్రాణం తోకకొచ్చింది అనుకుంది మీనాక్షి. ధ్రువ చంటిబాబు తమ్ముడు ఏడుస్తున్నాడు, ఉయ్యాల ఊపు అని కేకేసింది తన పనిలో ఉండి మీనాక్షి. వెళ్ళి ఉయ్యాల అటు ఇటు ఊపడంతో గోడకు తగిలి గట్టిగా కుక్కబెట్టి ఏడ్చేశాడు. గబగబా వచ్చి ఏం చేశావురా అని ధ్రువ మీద 2 దెబ్బలు కొట్టి చంటి పిల్లాన్ని తీసుకుని ఊరుకోబెడుతూ భుజాన వేసుకుంది మీనాక్షి.
ధ్రువకు వెర్రి బాధ వచ్చింది. తనను కొట్టింది సరే, వాడిని భుజాన వేసుకుని లాలిస్తోంది. తను కూడా పెద్దగా ఏడుస్తూ అమ్మ కొట్టింది బామ్మ అని వెళ్ళాడు ధ్రువ. ఏం పాడు పని చేశావో, ఏడవకు, నేను జపం చేసుకుంటున్నాను, వెళ్ళి ఆడుకో అంది. అక్కడి నుంచి తాత దగ్గరికి వెళ్ళి తాత అమ్మ కొట్టింది అని ఏడ్చాడు. అస్తమానం ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు, తోచక ఏడుస్తున్నావు, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, వీధిలోకి వెళ్ళి ఆడుకో. పక్కింటి శారద గుజ్జిన గోళ్లకు పిడకలు పెట్టి ఆడుకుంటోంది, వెళ్ళు అని పంపించేశాడు తాతగారు. ధ్రువ మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. డాడీ అమ్మ కొట్టింది అని దీర్ఘం తీశాడు. ఏమల్లరి చేశావో నువ్వు, ఊరికే ఎందుకు కొడుతుంది అన్నాడు శర్మ. అల్లరి చేయలేదు, తమ్ముడు పడుకున్నాడు, ఊయాల ఊపాను, అది గోడకు తగిలింది, దాంతో వాడు పెద్దగా ఏడ్చాడు. నాకేం తెలియదమ్మా అన్న నన్ను కొట్టింది డాడీ అని బోరు నేడ్చాడు ధ్రువుడు. శర్మకి జాలేసి, లేదులే బాబు, ఏడవకు, నీకు తమ్ముడికి సాయంకాలం బజార్కి తీసుకెళ్ళి బుడగలు విజిల్స్ కొంటాను, ఆఫీస్ నుంచి వచ్చేదాకా అల్లరి చేయకు అన్నాడు శర్మ. అల్లరి చేయటం అంటే ఏమిటి, ఆడుకునేదా తినేదా అన్నాడు. కాదురా బాబు, పాప్కార్ను స్వీట్లు కొంటాను, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. అమ్మకన్నా డాడీయే మంచి, పాప్కార్న్ కొంటానన్నాడు అని వెళ్ళి తల్లికి చెప్పాడు ధ్రువ. సరేలే, మీ నాన్న కబుర్లు బాగా చెప్తారు, అబద్ధాలు అంది మీనాక్షి దీర్ఘం తీస్తూ. అబద్ధాలంటే ఏమిటి అమ్మా అన్నాడు ధ్రువ జాలిగా తల్లికేసి చూస్తూ. యక్ష ప్రశ్నలు వేస్తావు, అవతల పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోతాయి, వెళ్ళి ఆడుకో అంది మీనాక్షి కోపంగా. ఇంట్లో ఎవరికీ నేను అక్కర్లేదా, వెళ్ళి ఆడుకో మాట్లాడకో అంటున్నారు అనుకొని పక్కింటి శారద దగ్గరికి వెళ్ళాడు ధ్రువ. కుక్కపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించడం లేదు, వెతుకుదాం రాని ఇద్దరు చేపట్టుకుని బయలుదేరారు. 2 వీధులు తిరిగారు, ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియలా, అటు ఇటు తిరుగుతూ భయంగా చూస్తున్నాడు. ఇల్లు ఎక్కడో మర్చిపోయారు. ఎవరి పిల్లలు ఎండలో తిరుగుతున్నారు అని ఒక ముసలి ఆవిడ అడిగింది ధ్రువ. శారద ఏం చెప్పాలో తెలియక కుక్కపిల్ల కావాలి అన్నారు. అది సరే, మీరెవరి పిల్లలు, మీ ఇల్లు ఎక్కడ అంది. చెప్పడం చేతకాక అమ్మా అని ఇద్దరు బోరుమని ఎడ్చేశారు. ఇలా రండి అని ఓ చెట్టు కింద కూర్చుంది. పూర్వం ఇళ్ల ముందర అరుగులు ఉండేవి, అన్నీ కటకటాలు పెట్టుకుని తాళాలు వేసుకుంటున్నారు. కర్మ, ఈ పిల్లల్ని ఎవరికి అప్పచెప్పాలి అనుకుంటూ ఉంటే ధ్రువ శారద 2 కనిపిస్తే వాటికేసి చూస్తూ చప్పట్లు సరుస్తూ సంబరపడిపోతున్నారు మేకలు కనపడగానే. ముసలమ్మకి జాలేసింది. వీళ్ళని వీధిలో వదిలేసి వెళ్ళలేను, వాళ్ళని మీ ఇల్లు ఎక్కడ అంటే చెప్పలేకపోతున్నారు అనుకుంది దిగులు పడుతూ. కాసేపు అయ్యాక మా అమ్మ కావాలి అని ధ్రువ ఏడ్చాడు. దాంతో శారద కూడా అమ్మ కావాలని ఏడుపు మొదలెట్టింది. పిల్లలు ఎక్కడికి పోయారో అని కూడా చూసుకోగరా, పిల్లల్ని దొంగలించి అమ్మేసుకుంటారు, నేను వీళ్ళని తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే మార్గం చూపు దేవా అని దండం పెట్టుకుంది. ఎంతసేపు అని చెట్టు కింద కూర్చోవాలి అని విసుగొచ్చి వాళ్ళని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వీళ్ళెవరో, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అని కోడలు తిట్టేసింది. దాంతో మళ్ళీ వాళ్ళని చెట్టు కిందకి తీసుకొచ్చింది. ధ్రువ కనిపించడం లేదు. మీ ఇంటికి వచ్చాడా అని మీనాక్షి అడిగింది. అమ్మో దేవుడా, మా శారద కూడా కనిపించడం లేదు. ఆవిడ కంగారు పడింది. మీనాక్షిని అత్తగారు మామగారు కేకలేశారు. మేము పెంచాం పిల్లల్ని, 10 మందిని ఇలా వీధులు ఎమ్మట వదిలేలా. ఎక్కడని వెతుకుతాం, ఈ పట్టణంలో అన్నారు. అంతా తలో వీధిలోనూ వెతకడానికి ఏడుస్తూ వెళ్ళారు. కనిపించిన వాళ్ళందరిని అడిగారు. మాకు తెలియదన్నారు కొందరు. ఐస్ క్రీమ్ అమ్మే అబ్బాయిని అడిగారు. అవతల వీధిలో ఒక ముసలమ్మ 2 పిల్లల్ని చెట్టు కింద పెట్టుకుని కూర్చుంది. ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చారు. నా దగ్గర డబ్బులు లేవు, రేపిస్తాను, 2 ఐస్ క్రీములు ఇమ్మంది, ఇచ్చాను అని చెప్పాడు. మన పిల్లలేమో అనుకుని ఆదుర్దాగా పరిగెట్టారు అంతాను. ముసలమ్మ దేవుడికి మొక్కుకుంది. ఈ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర చేర్చు తండ్రి అని చేతులు ఎత్తి వేడుకుంది. దూరం నుంచి ముసలమ్మ 2 పిల్లలు కనిపించేటప్పటికి, దేవా మా బిడ్డలను మాకివ్వు తండ్రి అని వేడుకుంటూ వెళ్ళారు. అమ్మా అంటూ శారద తల్లిని కావలించుకుంది. ధ్రువ మాత్రం నేను రాను పో అంటూ, అమ్మా కొట్టావుగా, ఈ అబ్బాయి మంచిది అన్నాడు. అందరూ నవ్వుకుంటూ ధ్రువను ముద్దు పెట్టుకున్నారు. అదండి కథ. ఒక సింపుల్ స్టోరీ, బట్ ఇట్స్ గుడ్. అంటే పిల్లలు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు, పిల్లల్ని మనం అలా ట్రీట్ చేసిన కొద్దీ ఇలా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. మనం అదొక్కటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కోపంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సో సహజంగా ఏంటంటే వాళ్ళని దగ్గరికి తీసుకొని ఏదో ఒక కబుర్లు చెప్పడం అవి చేస్తే మనకు బాగా దగ్గర అవుతారు. నాకైతే అదొక్కటే అర్థమైంది దీంట్లో. థ్యాంక్ యూ.